హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ అటుకుల పులిహోర లేదా పులుసు అటుకులు. ఇది కార్తీక మాసంలో వచ్చే తులసి పొక్క పూజ చేసే రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అది ద్వాదశి రోజైనా కావచ్చు లేదా పౌర్ణమి రోజైనా కావచ్చు. అటుకుల పులిహోర వేరండి, అటుకుల ఉప్మా వేరండి. అటుకుల ఉప్మాలో మనం ఉల్లిపాయలు అవి వేస్తాం, ఇందులో ఉల్లిపాయలు వేయము. అటుకుల ఉప్మాలో నిమ్మకాయ పిండుతాం, పులుసు అటుకుల్లో చింతపండు పులుసు ఉడికించి వేస్తాము. పులుసు అటుకులు లేదా అటుకుల పులిహోర చేయడానికి కావలసిన పదార్థాలు, చేసే విధానం చూద్దాం. ముఖ్యంగా కావాల్సింది అటుకులు. అటుకులు రకరకాలుగా ఉంటాయి. ఫ్లాట్గా చాలా పల్చగా ఉండేవి ఉంటాయి, అలాగే కొంచెం థిక్గా ఉండేవి ఉంటాయి. నేను థిక్గా ఉండే అటుకులు తీసుకుంటున్నానండి. ఈ కప్ మెజర్మెంట్ యూజ్ చేసి 4 కప్పులు తీసుకున్నాను. 4 కప్పుల అటుకులు తీసుకుంటే 6 మనుషులకి పులిహోర సాలిడ్గా సరిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక అరగంట 30 గంట ముందరగా నానబెట్టేసి రెడీగా ఉంచుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు నూనె, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 4 లేదా 6 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని నార్మల్ పులిహోరకి ఎలా చేసుకుంటామో అలాగే 4 ఇంచుల అల్లం ముక్క కూడా సన్న ముక్కలు తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని కరివేపాకులు ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి. 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. రుచికి సరిపడా ఉప్పు. నేను రాళ్ళ ఉప్పు వాడుతున్నానండి, లేకపోతే మెత్తటి ఉప్పు వాడచ్చు. అలవాటు లేని వాళ్ళు మామూలు మెత్తటి ఉప్పు వాడచ్చు. కొంచెం బెల్లం ముక్క, 1 టీ స్పూన్ అనుకుందాం, అంతకంటే అవసరం ఉండదు. పులుపు విరగడానికి బెల్లం ముక్క. ముందరగా ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక అరగంట 30 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి అంత టైం లేదు అనుకుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేస్తే త్వరగా నానిపోతుంది. బాగా నానిన తర్వాత ఇలా గట్టిగా పిండేసి రసం తీసేసుకోవాలి. గట్టిగా ఒకసారి నలిపేసి అప్పుడు గట్టిగా పిండేసేస్తే ఇలా తొక్కలాగా వచ్చేస్తుంది. అలాగే చింతపండు రసం కూడా చిక్కగా వస్తుంది. ఈ గుజ్జంతా తీసి పక్కన పడేసి చింతపండు రసం రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేయడం చూద్దాం. స్టవ్ మీద బాణలి పెట్టి వేడెక్కిన తర్వాత నూనె, 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కనివ్వండి. నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు కొద్దిగా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగి చిటపట్లాడుతున్నప్పుడు, మరీ కలర్ మారిపోకుండా కొద్దిగా రంగు మారుతున్నప్పుడే శనగపప్పు, మినపప్పు కూడా వేసేయండి. పప్పులు కూడా కలర్ మారేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. పప్పులు రంగు మారి పల్లీలు కూడా చిట్పట్లాడుతున్నప్పుడు ఇంగువ వేసేయాలి. ఇంగువ వేయడం వల్ల మంచి కమ్మటి రుచి వస్తుంది, అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగువ వేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు తుంచవలసిన పని లేదండి, అలా వేసేసేయచ్చు. ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసేసి ఒకసారి వేయించేసేయాలి. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడుతూ ఉంటాయి. అలాంటప్పుడే మిగతావన్నీ కరివేపాకు, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడే పసుపు అంతా నూనెలోకి దిగుతుంది. తర్వాత చింతపండు పులుసు ముందర రసం తీసి పెట్టుకున్నాం కదా, అది పోసేసుకోవాలి. పైన కొంచెం నీళ్లు కూడా పోయవలసిన అవసరం ఉంటుందండి. అదే గిన్నెలో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళు ఇందులో పోస్తే సరిపోతుంది. 1/2 కప్ కంటే ఎక్కువ పట్టవు. నీళ్లు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. బాగా దగ్గర అయ్యేదాకా, చింతపండు పులుసు పేస్ట్ లాగా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పులుసు అటుకులు లేదా అటుకుల పులిహోర ఎందుకంటాము అంటే, ఈ చింతపండు పులుసు ఉడికిన దాన్ని అటుకుల్లో వేసి కలుపుతాం కాబట్టి దీన్ని పులుసు అటుకులు అంటారు.
ఇలా బాగా కళాపెళ్ళమని ఉడుకుతున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ముక్క వేయడం వల్ల పుల్లదనం కొంచెం తగ్గుతుంది లేదా పూర్తిగా పుల్లగా ఉంటుంది. చూడండి, ఇంత దగ్గర అయిపోయి ఇంత పేస్ట్ లాగా ఉడికిపోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. చింతపండు పులుసు ఇలా దగ్గర అయ్యేదాకా ఉడికిన తర్వాత ఇది చల్లారే లోపు అటుకులు ఏం చేయాలో చూద్దాము. అటుకులకి బాగా నీళ్లు పోసి తడపాలండి. జల్లెడ ప్లేట్లో వేసి కడుక్కుంటే మరీ మంచిది. తర్వాత పైన ఇలా నీళ్లు జల్లి బాగా కలిపేసేస్తే అటుకులు మెత్తగా అయిపోతాయి. అలా అయ్యేదాకా కొంచెం కొంచెంగా నీళ్లు జల్లుకుంటూ బాగా కలుపుకోవాలి. లేదా చిల్లుల ప్లేట్లో వేసి కడుక్కున్నా కూడా మంచిదే. అటుకులు బాగా మెత్తబడ్డాయి అన్న తర్వాత మళ్ళీ ఒకసారి చిల్లుల ప్లేట్లో కానీ లేదా ఇలాంటి జాలి గిన్నెలో కానీ వేసేసుకొని ఆ ఉన్న కొంచెం నీళ్లు కూడా పోయేటట్టుగా గట్టిగా పిండేసుకోవాలి. నీరు తడి ఉండకూడదండి. మరీ తడిగా ఉంటే కూడా బాగుండవు, ముద్దలు ముద్దలుగా ఉంటుంది, అటుకుల పులిహోర బాగుండదు. ఇలా బాగా కలిపేసిన తర్వాత పిండేసిన తర్వాత దీన్ని వెడల్పుగా ఉండే బేసిన్లోకి వేసేసుకోవాలి. ఈ అటుకులన్నిటినీ కూడాను అన్నిటినీ అలా చేసి బేసిన్లో వేసేసుకొని, బేసిన్ కానీ లేదా పెద్ద ప్లేట్ అయినా పర్వాలేదు, ఒకసారి మళ్ళీ కింద నుంచి కలిపేసేసుకుంటే పైన ఉండే మాయిశ్చర్ కూడా తగ్గిపోతుంది. తర్వాత చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. చింతపండు పులుసు అంతా అటుకులకి బాగా పట్టుకునేటట్టుగా చక్కగా కింద నుంచి మీదికి కలిపేసుకోవాలి. అట్ల కాడతో అయినా కలపొచ్చు లేదా చేతితో కలిపితే మరీ మంచిది. అంతేకాని సర్వింగ్ స్పూన్ మాత్రం వాడద్దండి. సర్వ్ చేసుకునే స్పూన్తో కలిపితే మాత్రం బాగుండదు, సరిగా కలవదు. అట్ల కాడతో చక్కగా ఇలా కలిపేస్తే చూడండి, అటుకుల పులిహోర లేదా పులుసు అటుకులు రెడీ అయిపోయింది. మనకి నచ్చినట్టుగా పెరుగు కానీ లేదా పచ్చి పులుసు కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో బాగుంటుంది, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.